ఇక మరి మాట ఇచ్చినాక వెనకకు తగ్గొద్దు, తిప్పలైనా సరే నిలబెట్టుకోవాలి. ఇస్తామన్నయన్నీ ఇవ్వాలి, చేస్తామన్నయన్నీ చెయ్యాలి. అందుకే ఏపీ సీఎం బాబు సారు ఒక్కోటి అన్ని తీర్లా ఎలుగులా చేసుకుంటా పోతున్నాడు. ఇప్పటికే పింఛన్లు పెంచిండు, అన్న క్యాంటీన్లు షురూ చేసిండు, ఇక ఇప్పుడు కంపెనీలు తెరిచి కొలువులు ఇచ్చే ఇగ్రం చేసిండు. మరి అట్లా శ్రీ సిటీ దాకా పోయొద్దాం పార్రి. ఊకే ఏగస్ పార్టీలతోని మాటకు మాట అనుకోకుండా వాళ్ళు ఎన్న లొల్లులు చేసుకొని మన పని మనం చేసుకుంటూ పోవాలి అన్నట్టే ఉన్నది సీఎం బాబు సారి వ్యవహారం. తిరుపతి జిల్లా సత్యవేడు కాడున్న శ్రీ సిటీలో కొత్త కంపెనీలు సురువు చేసిండు సారు. 8,000 ఎకరాలలో ఉన్న శ్రీ సిటీలో మొత్తం 220 కంపెనీలు పెట్టొచ్చట. ఎవళ్లకు ఎటువంటి సవలతులు కావాలన్నా ఇస్తాం, కంపెనీలు పెట్టాలి, కొలువులు ఇయ్యాలి అన్నట్టు మాట్లాడిండు సారు. బయటి దేశాలకెళ్లి వచ్చిన కంపెనీల పెద్ద మనుషులతోని మాట ముచ్చట చేసిండు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని తీర్ల ఎలుగుల చేస్తాం అన్నట్టు మాట్లాడిండు సారు. ముచ్చట్లల్లా ముచ్చట అమరావతిలో కూడా అన్ని తీర్ల అభివృద్ధి చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఎట్లయితే ఇప్పుడు పైపులతోని ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారో అట్టనే పైపులతోనే చల్లటి గాలి వీచేటట్టు ఏసీ కనెక్షన్లు కూడా ఇస్తారట. అసొంటి టెక్నాలజీ వచ్చిందని చెప్పిండు సారు. ఇక శ్రీ సిటీల కంపెనీల ఓనర్లతోని మీటింగ్ అయిపోగానే నెల్లూరు జిల్లాలో ఉన్న సోమశిల ప్రాజెక్టు కాడికి పోయిండు. దెబ్బతిన్న ప్రాజెక్టును చూసి ఎట్టెట్ట చేయాలి, ఏమేం చేయాలనో ఆఫీసర్లతో మాట ముచ్చట చేసిండు. అటెనక పబ్లిక్ తోని కూడా జరిసేపు ముచ్చట్లాడిండు. మొత్తం రిజర్వాయర్లో 983 టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటి వరకు 692 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఇంకా టైం ఉంది. మొట్టమొదటిసారిగా నేను ఆలోచిస్తున్నా, ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆగస్టు నెలలో రిజర్వాయర్లు కళకళలాడింది. 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇక అంతకు ముందుగాల సీఎం సారు ఫోటోగ్రఫీ డే కాబట్టి ఫోటో జర్నలిస్టులతో మాట్లాడి వాళ్ళ పనితనాన్ని మెచ్చుకున్నాడు. కెమెరా చేతికి అందుకొని తానే అందరినీ ఓ ఫోటో తీసిండు. గిట్లా సార్ వద్దకు ఎవరు వచ్చినా, సారు ఎక్కడికన్నా పోయినా ఎవ్వలను నారాజు చేస్తలేడు. కొత్త కంపెనీలు తెరుస్తారు కాబట్టి ఇక కొలువులు కూడా గట్టిగానే వచ్చేటట్టున్నాయి అనుకుంటారు అందరూ. చూడాలి మరి ఇక ఏమవుతుందో. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం అని అంటుంటారు కదా. తోబుట్టుల బంధాలను ఇగింత దగ్గరయ్యేటట్టు చేస్తుంది రక్షాబంధన్. అట్లా తోడబుట్టినోళ్ళ బంధాల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఈ ఏడాది రాఖీ పండుగ గోలిగే అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టుకుంటా అక్క చెల్లెళ్ళు ఎట్లా సంబరపడుతున్నారో, తోబొట్టులను చూడంగానే గాళ్ళ సంబరాలు ఎట్లున్నాయో అంత తిరిగి అరుచుకొని వద్దాం పారోసారి. నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష, మనందరం కలిసి దేశానికి రక్ష అనుకుంటా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరూ అనుబంధానికి ఇలువిచ్చుకున్నారు. ఎప్పుడు రాజకీయాలతోని గడియారికం లేకుండా ఉండేటి లీడర్లు సుతా తోబుట్టులతోని రాఖీలు కట్టించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు వాళ్ళ మనవోనికి మంత్రి సీతక్కొచ్చి రాఖీలు కట్టింది. అటంక అక్క చెల్లెళ్ళంతా సీఎం సార్కు రాఖీలు కట్టేందుకు లైన్ కట్టారు. ఒకలెనకొకలొచ్చి రాఖీలు కట్టుడు, సారు సంబరపడు. ఇటు ఏపీ సీఎం చంద్రాలు సారు కూడా అయితేనే రాఖీలు కట్టేందుకు లైన్ కట్టిరు అక్క చెల్లెళ్ళు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే బొట్లు పెట్టిరు, రాఖీలు కట్టిరు. ఇక ఇదిట్టుంటే ఇటు చూడు, ప్రధాని మోదీ సారు బుడ్డ చెల్లెలతో ఎట్ట రాఖీ కట్టించుకుంటుండో. राखी आई खुशियाँ लाई, बहन आज फूलिना संभाई, राखी रोली और मिठाई सबसे थाली खूब सजाई, बांधे भाई की कलाई पर धागा, भाई से बहन लेती है वादा, राखी की लाज भैया निभाना, बहन को कभी भूल ना जाना। बहुत शुभकामनाएं, बहुत आशीर्वाद बेटा। सभी देशवासियों को रक्षाबंधन की शुभकामनाएं। क्या फोटो है ये? एक पेड़ बाके नाम। अच्छा, ఆగో చూసిరా, అన్న మీద ఉన్న పాయడం కొద్దిగా ఫోటోతోనున్న రాఖీని తయారు చేపించుకొచ్చిరు సిట్టి చెల్లెళ్ళు. అరిసెయ్యి ఎలుపుంది రాఖీ. చిన్న సిట్టి చెల్లెళ్ళు వచ్చి రాఖీడు కట్టేటోళ్లకు మోదీ సారి ముఖంలో సంబరం చిన్నగా లేదు. ఇగిటు దేశ పొలిమేరలలో నౌకర్లు చేసేటి BSF జవాను అన్నలకు కూడా చెల్లెళ్ళు వచ్చి రాఖీట్లు కట్టారు. అటంక ఇట లడ్డూలు తినిపించి నోరు తీపి చేసిరు. మంత్రి పొన్నం సార్కు వాళ్ళ అక్క చెల్లెళ్ళు వచ్చి కూసోబెట్టి రాఖీట్లు కట్టిరు. ఇటు మాజీ మంత్రులకు కూడా రాఖీట్లు గట్టిగానే కట్టిరు అక్క చెల్లెళ్ళు వచ్చి. కేటీఆర్ సార్కు ఆరతి బట్టి బొట్టు పెట్టి ఒకలెనకొకలు రాఖీట్లు కట్టారు. అందరు వచ్చారు గాని సొంత చెల్లె రాఖీ కట్టేందుకు రాకపోయేటాళ్లకు రామన్న కంట నీళ్లు పెట్టుకున్నంత పని చేసిండు.
ఏడాది కోనాడు వచ్చేటి రాకెట్ల పండగకు తోబుట్టు రాలేదని ఎట్లా దుక్కటిల్లుతున్నాడో ఇటు హరీష్ రావు సార్ కాడికి కూడా చాలా మంది రాకెట్లు పట్టుకొని వచ్చారు. ఒకలేనికొకరు వచ్చి రాకెట్లు కట్టి స్వీట్లు తినిపించి నోరు తీపి చేసిపోయారు. అక్కలు తమ్ముళ్లకు చెల్లెళ్ళు అన్నలకు రాకెట్లు కట్టుకుంటా మస్తు సంబరపడ్డది అనుకో రాదులిగా. సర్కారు వాళ్ళేమో అందరికీ చేసినాం అన్ని తీర్లా అరుచుకున్నాం అని అంటుర్రు. ఎగస్ పార్టీ వాళ్ళేమో సగం సగమే ఇచ్చిర్రు లొల్లి చేస్తాం అని అంటుర్రు. రుణమాఫీ మీద పార్టీల నడుమ పొట్టు కిరికిరి నడుస్తున్నది. ఇప్పుడు లీడర్లంతా మైకుల ముంగట్టుకొచ్చి తీర్ల ముచ్చట్లు చెప్తుర్రు. అట్లనే ఇక సెంటర్ మంత్రి బండి సార్ కూడా సర్కారు వాళ్ళ మీద గట్టినే బాణాలు వేసిండు. అన్నేమో గాని విలీనం ముచ్చట్ల మీద సారేమన్నాడో ఒకసారి చూడుర్రి. ఇప్పుడు అన్న ఏమంటున్నాడంటే ఈ విలీనాలు అద్దె దండం పెడతా ఇవన్నీ బంద్ చేద్దాం. నేను నిన్న చెప్పిన ఎవరు విలీనం ఎవరన్నారు? అదే కాంగ్రెస్ పార్టీ అంటారు, అదే కేసీఆర్ కొడుకు అని అంటాడు. బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా? మాకేం అవసరం? మాకు బీఆర్ఎస్ పార్టీ చేరితే ప్లస్ అవినీతి పార్టీ ఒక కుటుంబ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ కుటుంబ పార్టీ, ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది, జోడి కలుస్తుంది. ఆగో గదా అన్నట్టు వాళ్ళను వీళ్ళను కలుపుకుంటే పువ్వు పార్టీ వాళ్ళకి ఏం ఫాయిదా లేదు. అయితే గీతే కారు పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళే కలిసిపోతారు. పద్దే వద్దు మాకెందుకు అన్నట్టు మాట్లాడిండు బండి సారు. విలీనం ముచ్చట్లే ఇంకోసారి తీయొద్దు అన్నట్టు మాట్లాడిండు. కావాలంటే దండం పెడతానన్నాడు. ఇక అది అట్లుంటే సర్కారోళ్ళు రుణమాఫీ సగం చేసిండ్రాట. దాని మీద పువ్వు పార్టీ వాళ్ళు లోలులకు తయారవుతున్నారట. రుణమాఫీ చేస్తారని సంబంధించి ఎన్ఓసి ఇప్పియండి, వాళ్ళకి కావాల్సి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పించండి. బ్యాంకు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రైతులకు ఇప్పించండి. మీరు క్లియరెన్స్ సర్టిఫికేట్ చాలామంది, నేను ఒక మలయాళ మండలంలో పోయినా, చాలా పేద కుటుంబం, వాళ్ళ హస్బెండ్ చనిపోయింది కాబట్టి రుణమాఫీ చేస్తలేరు. రైతే మా బాధలు తట్టుకోలేక ఇలా చనిపోయినటువంటి రైతులకు కూడా వాళ్ళు తీసుకున్న అప్పును రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గిట్లా కొర్రీలు పెట్టకుర్రి అందరికి మాఫీ చెయ్యిర్రి అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు అంత కూడి ఓ మాట ముచ్చట చేసుకొని లొల్లులు కూడా చేస్తారట రేపు. ఇంకో దిక్కు అందరికి రుణమాఫీ చేయాలి అని జిల్లాల పోంటి లొల్లులు చేస్తాన రైతులను అరెస్ట్ చేస్తానని కారు పార్టీ వాళ్ళు గరం అవుతున్నారు. అప్పులు మాఫీ చేయలేదని అడిగితే అరెస్టులు చేస్తారా? గిదేం రీతి అన్నట్టు ఇంటర్నెట్ గుట్లే మాజీ మంత్రి హరీష్ రావు సారు కామెంట్ రాసిండు. ఇది ఇట్లుంటే ఇటు సర్కారోళ్ళ ముచ్చట్లు వేరే తీరుగున్నాయి. అన్నమాట ప్రకారం 3 మలకలలో రైతులందరికీ రుణమాఫీ చేసినాము అంటున్నారు. ఏమన్నా చిన్న కాగితాలు కలపలు అవసరం పడి ఎవరికన్నా రాకపోతే జిల్లా ఆఫీసర్లను కలిస్తే వాళ్ళకు కూడా అప్పులు మాఫీ అవుతాయి అంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు. వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాం. ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గిట్లా ఓ దిక్కు రుణమాఫీ, ఇంకో దిక్కు పార్టీల విలీనం మీద జోరుగా నడుస్తాయి ఇప్పుడు లీడర్ల ముచ్చట్లు. చూస్తా అంటే సినికి గాలివాన లెక్కనే అయ్యేటట్టున్నది పంచాది. రేట్లు పెంచిర్రు, అల్క తక్కువ మందు పోసిర్రు, ఆగమాగం చేసిర్రు. పాత సర్కారోళ్ళు అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని ఎలక్షన్ల ప్రచారం అప్పుడు పొట్టు దుబ్బెత్తిపోసినాయి కూటమి పార్టీలు. అధికారంలోకి వస్తే తాగుబోతన్నలను మంచిగా అరుచుకుంటాం అన్నట్టు హామీ ఇచ్చిర్రు. ఇక ఇప్పుడు గదే పనుల పడ్డరు. ఏపీలో అడ్డమైన బ్రాండ్లన్నీ పోయి మళ్ళా తాగుబోతన్నల కొరకు పేరు మోసిన బ్రాండ్లన్నీ వస్తున్నాయట. గముచ్చటేందో చూద్దాం పారి. ఒక్కోళ్ళను దిల్కు చేసుకుంటూ పోతున్నది ఏపీల కూటమి సర్కారు. ఇక అట్లనే ఇప్పుడు మందు బాబులను కూడా మంచిగానే ఆరుచుకునే తందుకు తయారైతున్నారట. మందు అమ్ముకునే తందుకు కొత్త ఇగురం చేస్తున్నారట. గదే కొత్త పాలసీ తీసుకొస్తున్నారా అన్నట్టు. అక్టోబర్ 1 సంది కొత్త మందు పాలసీ అమలు చేస్తారట. పోయిన 5 ఏళ్ళు సర్కారోళ్ళే బ్రాందీ షాపులు నడిపించిండ్రు గాని ఇక ఇప్పుడు టెండర్లు వాడి మళ్ళా దందా ప్రైవేట్ వాళ్ళకే అప్పచెప్తారట. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే అడ్డమైన అల్క తక్కువ బ్రాండ్లు అన్ని తీసి పారేసి వెనకటి పేరు మోసిన బ్రాండ్లు అన్ని తీసుకొస్తారట. రేట్లు కూడా తక్కువ చేస్తారట. తక్కువ రేట్లకు మంచి మందు అమ్మాలని చూస్తున్నదట సర్కారు. పక్క రాష్ట్రాలలో అమ్మే బ్రాండ్లను కూడా ఏపీకి తీసుకొస్తారట. బీర్లు, విస్కీ, బ్రాందీ అన్ని పేరు మోసిన బ్రాండ్లు అమ్ముతారట. 5 ఏళ్ల కింద ఎట్లయితే ఉండేనో అట్లనే అన్ని తీర్ల తాగుబోతన్నలకు మందు అందుబాటులో ఉంచుతారట.
తక్కువ రేట్లకు మందు అమ్ముడుతోని గిరాకీ పెరుగుతుంది కాబట్టి అట్లా ఇక ఆమ్దాని పెంచుకోవాలని చూస్తున్నారట ఏపీ సర్కార్ వాళ్ళు. ఇదివరకు నచ్చిన బ్రాండ్ మందు తాగాలంటే బార్డర్లో ఉండే పబ్లిక్ పక్క రాష్ట్రాలకు పోయేది, లేకపోతే తెలంగాణకేళ్ళో కర్ణాటకకేళ్ళో మందు తెప్పించుకునేది. అట్లా అక్రమ మద్యం కేసులు మస్తు బుక్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి జల్దిగానే పోయేటట్టున్నది. నాయకులంటే ఎట్లుండాలి? పబ్లిక్కు నాలుక లెక్క ఉండాలి. పబ్లిక్కు ఏ ఆపతొచ్చినా నేనున్నా అని అండయ్యాలి. పబ్లిక్ ఆపతి సాపతి అరుచుకోవాలి. పబ్లిక్కు ఏ తిప్పల రాకుండా చూసుకోవాలి. అట్లా అన్నీ అరుచుకుంటేనే ప్రజల నాయకులు అని అనిపించుకుంటారు. అగో కంసే కం గట్లనే ఆపత్లున్న ఒకళ్ళకు మంత్రి కోమటిరెడ్డి సారు అండగా నిలబడి ఆసరైండట. గదేందో అట్లా పోయి తెలుసుకొని వద్దాం పారు. నా ఊరు కాదు, నా పల్లె కాదు, నాకు ఓట్లు వేసినోళ్ళు కాదు, నేను ఓట్లు అడిగినోన్ని కాదు, నాకేం అవసరం, నేనెందుకు సాయం చేస్తానని సూషి చూడనట్లు లేడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఆపతుందని తెలవంగానే తోషిన కడికి సాయం చేసి నేనున్నా అని ధైర్యం చెప్పిండు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్త రోడ్ ఊళ్ళో ఉండేటి దుర్గా అనేటి ఈ బుజ్జోళ్ళ అమ్మ నాయన ఇంట్లే పానం మంచిగా లేక సుస్తై కాలం చేసిర్రట. ఎవ్వరు లేని అనాథ లెక్క అయ్యిందని ఎవరు చెప్పిర్రో ఏమో గాని మంత్రి సార్ నేనున్నా, నీకేం బాధ లేదని ₹1,00,000 దాకా బుజ్జికి పంపించిండు. అంతేకాదు బుజ్జితోని వీడియో కాల్ మాట్లాడి బుజ్జికి ధైర్యం చెప్పిండు మంత్రి సారు. అంతేకాదు చదువుకున్నంత వరకు చదివిస్తా, ఆ టెంక లగ్గం కూడా చేస్తా, లగ్గం ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటానని చెప్పిండట. ఇంకో గొప్ప ముచ్చటేంటిదంటే నెల నెల ఇంటి ఖర్చులకు కూడా సారే పంపిస్తానని చెప్పిండట. గొప్ప ముచ్చటే కదా. సారు నియోజకవర్గం కాదు, వాళ్ళ చుట్టుముట్టు ఉండేటి ఊరు వాడా కాదు. పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవ్వరు అనేటోళ్ళు కూడా ఉండరు. ఆయన గాని ఆపతిలుందని తెలవంగానే అండగుండేతందుకు వచ్చిండంటే మంత్రి సార్ను ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా అనుల్లా. ఏమంటారు? ఒక్కొక్కరికి ఒక్కో కళ ఒక్కో అలవాటు ఉంటుంది. చాలా మంది దాకా గొప్ప గొప్పోళ్ళు 10 మందిలో డ్యాన్స్లు వేయాలంటేనే సిగ్గుపడుతుంటారు. ముఖం అడ్డం పెట్టుకొని సాటుకు తిరుగుతుంటారు. ఈగింతమందికి సిగ్గు ఎగ్గేం ఉండదు. డీజే సప్పులు వినవాడుడే చాలు, కాలాగదు. అట్లనే ఈసారి కూడా గాల లెక్కలే మనిషి. ఇంతకు ఎవల్లా సారు, ఏంది కథ, అదంతా మనం కూడా తెలుసుకోవాలి కదా. చూద్దాం పార్రి. ఆగ చూసిర్రా, నేను ఇట్లాంటి ఆడదాన్ని కాదు మామో అనుకుంటా పల్సర్ బండి పాటకు పరేషాన్ కాకుండా పొట్టు స్టెప్పులు వేస్తుర్రు. గీళ్ళని చూసి ఎవరిలో డాన్సర్లు ఉన్నట్టున్నది, ఏదో కార్యం కాడికి పోయి గిట్లా జోరుగా స్టెప్పులు వేస్తుర్రు అని అనుకునేరు. అట్లే అనుకున్నారంటే పప్పుల కాలేసినట్టే అవుతుంది సుమా. ఆయన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పక్కపోంటున్నది అలా ఇంటామే. అంతవరకు మంచిగానే ఉన్నది గాని గిట్ల డాన్సులు ఎందుకు వేస్తుర్రు ఆల్మగళ్ళిద్దరు అని అనుకుంటుర్రా? ఆవు బిడ్డది లగ్గమని మాపటీల చుట్టుపక్కల ఇచ్చేటి దావత్ల ఇగో గిట్ల జోరు పాటలకు స్టెప్పులేసిర్రు. ఒక్క పల్సర్ బండి పాటకే కాదు, సినిమాల పాటలకు కూడా స్టెప్పులేసిర్రు. అప్పట్లో చిరంజీవి సారు శ్రీదేవి మేడం వేసినట్టే స్టెప్పులు వేస్తుర్రు. ఇక ఇదేట్లుంటే బెంగళూరులో అయిన గీళ్ళ లగ్గానికి ఏపీ మాజీ సీఎం జగన్ సార్ కూడా పోయిండట. ఏదైతే గాని ఏపీలో పంక పార్టీ లీడర్లకున్నని కలలే అలాగుంటాయి తీయుర్రి అని అంటుర్రు ఏపీ పబ్లిక్. రైతుల గోస రాస్తే రామాయణం చెప్తే భారతమే అయ్యేటట్లుంది. ఎందుకంటే దుక్కి దున్నిన కాడ నుంచి షురువైతే పంట అమ్ముకొని 4 రాళ్ళు జేబులు వేసుకునే దాకా దిన ఏదో పంచాది ఉంటనే ఉంటుంది. అగో గిట్లనే ఒక రైతులు పండించిన పంటను వాళ్ళ సొంత బండ్లలో కొంచెం పోవద్దు, మా బండ్లలోనే కొంచెం పోవాలి అని లారీ సంగపోలు రైతుల మీద రుబాబ్గిరి చేస్తుర్రట. మరిగా పంచాదేందో పూరాగా తెలుసుకుని వద్దాం పారు. ఎక్కడన్నా టమాటాలకు గిట్టుబాటు ధర రాకుంటేనో లేకుంటే దందా సరిగ్గా కాకుంటేనో గిట్ల సరుకు మూలకు పెడుతుంటాం గాని మా దిక్కుండే లారీల సంగపోళ్ళు మమ్మలను పీక్క తింటూర్రు. మా మీద రుబాబ్గిరి వేసుకుంటే మా సరుకును అమ్ముకోనిస్తలేరు. ఒక్కో లోడ్కు కిరాయి 2,000 కించి 5,000 దాకా అలా ఇష్టం వచ్చినట్టు పెంచి మా నోటి బుక్క ఎత్తగొడుతుర్రు. గంత రేటు మేం పెట్టలేము, మా బండ్లలోనే కొంచెం పోతామని మేం బండ్లు తెచ్చుకుంటే మా మీద దౌర్జన్యం చేసి మా బండ్లను ఆపేస్తుర్రు. మా లారీలలోనే సరుకు కొంటపోవాలి, కాదు కూడదని నకరాలు చేస్తే మంచిగుండదు అని బెదిరిస్తుర్రు అని అంటుర్రు అనంతపురం
టమాటా రైతులు. కక్కలపల్లి టమాటా మండల దినం వేలంపాట అయినాక సరుకును లోడ్ చేసి వేరే జాగాలకు పంపుతారట. అట్లా లారీలోళ్ళు ట్రాన్స్పోర్ట్ రేటు పీఠాన పిరం చేసేటోరకు రైతులంతా గిట్ల రోడ్డు మీద ధర్నాకు దిగిర్రు. ఇదేమన్నా మీ అయ్య జాగిరా? మీరు అన్నంత రేటు ఎందుకు ఇస్తాం? మేం బతకొద్దా? మాకొచ్చే పావుల పార్కగిన మీ జేబులనే వేస్తే మేము ఎడబోవాలే అని రైతులంతా ఒక్కటై లారీల గొంపోళ్ళ మీదకి మల్లబడ్డారు. మరి లారీలోళ్ళు గింతగనం రేటు పెంచిర్రంటే టమాటాల మీద రైతులకు అంతగనం ఆందోళన వస్తుందా ఎట్లా? 250 బాక్సులు తీసుకొని వస్తే 30 రూపాయలు బాక్స్ అమ్మింది. బాక్స్ ఖర్చు ఎంత, లేడీస్ కూలి పీకిన ఖర్చు ఎంత? 30 రూపాయలు కూలి పోతే 30 రూపాయలు బాక్స్ పోతే కూలి వచ్చి 400 రూపాయలు కూలి. బండి బాడికి వచ్చి 30 రూపాయలు, కమిషన్ వచ్చి 10 రూపాయలు. ఇవన్నీ పోతూ రైతుకి ఏమీ కానీ గిట్టుబాటు ధర లేదు. రోడ్డుకు వచ్చి ధర్నా చేసినాం. 1.5 లక్షలు ఖర్చు పెట్టినాం 3 ఎకరాలకి. 30,000 వచ్చింది. రైతుకు మందుల షాపులకి ఇవ్వాలా, కూలీలు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా? రైతుకైతే ఏమి గిట్టుబాటు ధర లేదు. గదన్నట్టు ముచ్చట. చూస్తుంటే పెట్టుబడి ఖర్చులు కూడా వెళ్ళేటట్లే లేవు. ఇక లారీ ఓనర్లేమో టమాటాల మీద లక్షలు సంపాదిస్తుర్రు అన్న లెవెల్ల నోటికి ఎంత వస్తే అంత రేటు చెప్తుర్రు. ఓ దిక్కు మాకు గిట్టుబాటు ధర అంతంత మాత్రాన ఉన్నా కూడా ఏదో భూమిని నమ్ముకున్నందుకు ఏదోటి సాగు చేయాలని మేము చేస్తుంటే నడుమల ఈళ్ళు మాత్రం మా నెత్తురు తాగుతుర్రు. మా మీద ఈళ్ళు చేస్తున్న రుబాబ్ జయంగా టమాటా బాక్సులు ఎక్కడనే పెట్టినాం. ఏలం పాట కూడా వేయలేదు. మరి సర్కారే గి ముచ్చట్ను పట్టించుకొని మా రైతులను బాగుపెట్టే ఎగిరం చేయాలి. లేకుంటే లారీలోళ్ళ చేత నిలువునా మోసపోతామని బాధపడుతుర్రు. ఇక సర్కారు ఏం చేస్తుందో చూడాలి. రాకెట్ల పునం వస్తే చాలు అన్న చెల్లెళ్ళు ఇంకా అక్క తమ్ముళ్ళ సమురం చిన్నగుండది. ఇక ఆడపిల్లలంతా తోడబుట్టినోళ్లకు తీరు రాఖీలు కట్టి వాళ్ళ పాయరం అంతా చూపిస్తుంటారు. అన్నదమ్ముళ్ళు కూడా వాళ్ళకు తోసినంత ముట్ట చెప్పి ఖుషి చేస్తుంటారు. ఆగో గట్ల ఇంటి కాడనో ఆఫీస్ కాడనో ఉండే అన్నదమ్ములకు రాఖీలు కట్టుడు పెద్ద ఇచ్చంత్రం ఏం కాదు. కానీ మరి జైళ్ళ పడ్డోళ్లకు రాఖీలు ఎవ్వరు కడుతుండొచ్చు అని ఎన్నడన్నా డౌట్ వచ్చిందా? రాకుంటే ఇగో ఈ ముచ్చట చూడుర్రి. ఇగో గిడ లైన్ కట్టిన వాళ్ళంతా ఏ రేషన్ షాప్ కి వచ్చిన వాళ్ళు, లేకుంటే కరెంటు బిల్లులు కడతానికి వచ్చిన వాళ్ళు కాదు, రాఖీలు కడతానికి వచ్చిన వాళ్ళు. మరి రాఖీలు కడతానికి వచ్చిన వాళ్ళు గిట్లా లైన్ ఎందుకు కట్టిర్రు అని అంటే ముచ్చట్లకు జర్రంతా లోతుగా పోవాలి. ఇగో ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సీతాపూర్ జిల్లా జైలు. మరి జైలు అంటే అందరు ఖైదీలే ఉంటారు. మరి ఆ ఖైదీలకు కూడా తోడబుట్టిన వాళ్ళు ఉంటారు. అగో గాళ్ళంతా గిట్లా రాఖీట్ల పున్నం నాడు అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టేతానికి శీతం వచ్చిర్రు. అట్లా బొచ్చెడు మంది వచ్చేటరకు జైలు ఆఫీసర్లు వచ్చిన వాళ్ళందరినీ లైన్లో నిలవడమన్నారు. మీ ఓని పేరేంది, ఏం తప్పు చేసి వచ్చిండు, ఖైదీ నెంబర్ ఎంత అని గిట్ల వివరాలు అడుక్కుంటా లోపలికి తోలిచ్చిర్రు. అట్లా లోపలికి పోయి అన్నదమ్ములకు రాఖీలు కట్టి గుడ్ల నిండా నీళ్లు తీసుకుర్రట. గిట్ల జైలు లోపటిని రాఖీలు కడుతుర్రని ఎరికైన తతిమ ఖైదీల తోడబుట్టిన వాళ్ళంతా పెద్ద పెట్టునొచ్చిర్రు. ఇంతమంది ఒకటేసారి ఎగబడితే అసలు ఖైదీలు తప్పించుకపోగలా అన్నట్లు పోలీసులు అందరినీ గేట్ కాడనే ఆపి ఒక్కొక్కరిని తోలిచ్చిర్రు. చూడుర్రి అన్నదమ్ములు తప్పులు చేయంగా ఆడపిల్లలకు ఎంత తిప్పలైందో. పేరు ఎంకలాడే కాడ లైన్ కట్టిర్రు, పేరు వచ్చినాక రాఖీ కట్టే కాడ కూడా లైన్ కట్టిర్రు. మొత్తానికి సంచులలో రాఖీలు తెచ్చి కట్టి ఇంత స్వీట్ తినిపించి నోరు తీపి చేసిపోయిర్రట. వాజీబ్ కైతే అన్నదమ్ములకు రాఖీలు కడతానికి ఆడోళ్లకు ఎసొంటి రూల్స్ అడ్డం పడవు. కానీ తోడుబుట్టినోళ్లు చేసిన తప్పుల వల్ల వీళ్ళంతా జైళ్ళ నేల సూపులు చూసుకుంటే రాఖీ కట్టాల్సి వచ్చింది. మొత్తానికి జైలు అధికారులు చేసిన ఇగ్రంతోని అటు ఖైదీలు కూడా మేము దిక్కులేనోళ్ళం అయినాం, మాకెవరన్నా రాఖీలు కడతానికి వస్తారో లేదో అని అనుకున్న రంతైతే పూరాగా పోయినట్లే. మరి అంత బానే ఉంది కానీ రాఖీ కట్టించుకుంటా అని ఎవరన్నా గొడవ దుంకి పోయిర్రో లేదో ఒక్కసారి లెక్క పెట్టుకోర్రి సారు అని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రకృతి ఎంత గొప్పదంటే పున్నం నాడు చందమామ నిండుగా జాం పండోలే అవపడుతుంటది. అదే అమాస స్వచ్ఛంగానే మాయమై మళ్ళా కళ్ళకు కాని రాకుండా పోతుంటది. అట్లా చందమామ ఎప్పుడు అవపడ్డా ఎక్కువ మనం ఒకటే తీరు రూపాన్ని చూస్తుంటాం. కానీ ఈ రాఖీల పున్నం నాడు మాత్రం మరింత అందంగా కనబడుతుందట. మరి గట్లెందుకు అవపడుతుంది? అవపడ్డగా ఇచ్చంత్రమైన చందమామ ఎన్ని దినాలు ఉంటుందో ఒక్కసారి చూద్దాం పారు. రాకెట్ల పున్నం నాడు మొగుల మీద ఓ ఇచ్చంత్రం జరగబోతుంది. అదే సూపర్ బ్లూ మూన్. అయితే అన్ని పున్నంల నాడు చందమామ ఎట్లా నిండుగా కనబడతాడో ఈ పున్నం నాడు అంతకంటే ఎక్కువ ఎలుతురుతోని ఈగింత పెద్దగా అవపడతాడట. ఇట్లా ఒక సీజన్ లో వచ్చే 3వ పున్నంనే సూపర్ బ్లూ మూన్ అని అంటారని చెప్తుర్రు శాస్త్రవేత్తలు. ఇక నాసా శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ప్రకారం ఈ 19వ తారీఖు సోమవారం రాత్రి 11:30 మొగుల మీద సూపర్ బ్లూ మూన్ అవపడతాదట. ఈ ఇచ్చంత్రమైన నిండు పున్నం భూమి అంతటా
కనిపిస్తుంది. అట్లని ఒక రోజే కాదు 3 రోజుల దాకా కనిపిస్తుంది. గిదే ఏడాదిలో ఇంకా 3 సూపర్ బ్లూ మూన్లు కూడా రాబోతున్నాయి. అట్లా ఒకటి సెప్టెంబర్ 17 తారీఖు వస్తుంది, దాన్ని హార్వెస్ట్ మూన్ అని అంటారు. రెండోది అక్టోబర్ 17 తారీఖు నాడు వస్తుంది, దాన్ని హంటర్స్ మూన్ అని అంటారు. ఇక మూడోది నవంబర్ 15 తారీఖు నాడు వస్తుంది. గా ఆఖరి పున్నంను బీవర్ మూన్ అని అంటారు అని చెప్పుకొచ్చిర్రు. మామూలు పున్నంతోని చూసుకుంటే గీ సూపర్ మూన్ 30% ఎక్కువ ఎలుతురుతోని రోజు అవుపడే చందమామ కంటే 14% పెద్దగా అవుపడుతుందట. ఇంకో ముచ్చటేంటిదంటే గీ సూపర్ మూన్ భూమికి 2.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గీ నీలిరంగు ఇచ్చంత్రమైన చందమామను చూస్తానికి ఎసొంటి జాగ్రత్తలు అక్కర్లేదు, సీదా మన కళ్ళతోనే చూడొచ్చు అని అంటుర్రు. గీ ఇచ్చంత్రాన్ని ఫోన్ల స్పెషల్ మూన్ మోడ్ పెట్టి తీసుకోండి, లేకుంటే డిజిటల్ కెమెరాతోనైనా తీసుకోర్రి అని చెప్తుర్రు. మొత్తానికి మనం ఎప్పుడూ చూసే గ్రహణం లెక్క కాకుండా గీ చందమామ ఎలుగుతున్న తీరును బట్టి సూపర్ బ్లూ మూన్ ఇగింత ఎక్కువ షేపే ఉంటది. కాబట్టి మొగుల మీద అయ్యే గీ ఇచ్చంత్రాన్ని మీరు కూడా చూడుర్రి, ఏం కాదు అన్నట్లు చెప్పుకొస్తుర్రు. ఇంకొన్ని బుడ్డ ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ ధనాదన్ చూసేద్దాం పార్రి. సోమవారం పొద్దున దాకా నిమ్మలంగున్న వానదేవుడు పొద్దుకేటోరకు ఇరుగమరగ దంచి ఇడిచిపెట్టిండు. యూసుఫ్ గూడను ఓ మల్క జోపుడు జోపితే గల్లీలన్నీ చిన్నపాటి చెరువులైనాయి. ఓ కాండైతే వరదరువడికి బండ్లు కూడా కొట్టుకుపోయినాయి అని అంటుర్రు అక్కడోళ్ళు. వాన మోక మీదుండేటోరకు యూసుఫ్ గూడ, ఎస్ఆర్ నగర్, షేక్పేట్ దిక్కు బళ్ళన్నీ నడక నడిచినాయి. ఆఫీసులకెంచి ఇంటి మొక్కన పోయే సమయం కాబట్టి అందరు ఒకటేసారి ఎల్లిర్రు, గిట్ల ఇరకబడ్డరు. అటు నీళ్లు నిలబడ్డ జాగను ఖాళీ చేస్తానికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా బాగానే తిప్పలబడుతుర్రట. నిజామాబాద్ లో పడ్డ ఓ గట్టి వానకు ఆర్టీసీ బస్సు గిట్ల ఎటూ పోరాకుండా చిక్కుల పడ్డది. మరి నాది పెద్ద బండే, గీ వరద నన్నేం చేస్తుంది అని అనుకున్నాడో ఏమో గాని డ్రైవర్ అన్న బుర్రమని పోనిచ్చిండట. అంతే నీళ్ల రువడికి బస్సు అండ్లనే కూలిపడ్డది. బస్సులు ఉన్నోళ్ళు కొందరు దిగి ఒడ్డుకొచ్చిర్రు, కొందరు ఏదైతే అది అయిందని నెడదామని చూసిర్రు గాని అస్సలు కదలలేదు. ఎమ్మటే పోలీసులకు మతలబందిస్తే వాళ్ళు ఓ జేసీబీ పట్టుకొచ్చిర్రు. ఎన్కెమ్మటే డక్కగొట్టినట్లు నెట్టిపిచ్చి మొత్తానికి బస్సును బయటికి గుంజిర్రు. మనం దినం తీరు కార్లను చూస్తుంటాం గానీ గిసొంటి కార్లను ఈడ తప్ప ఇంకేడా చూడలేవు. బహదూర్పూర్లున్న సుధాకర్స్ మ్యూజియం లా గీ రాకెట్ల పున్నానికి రాఖీ కార్ తయారు చేసిర్రు. అందులో ఓ మనిషి చాలు చేసి దంచుకుపోతుంటే రాఖీ ఉరుకుతున్నట్లే ఉంది. గిట్ల ఈడ పండగకు పబ్బాలకు తీరు వస్తువుల మీద కార్లను తయారు చేస్తుంటారట. మరి గిసొంటి ఇచ్చంత్రమైన కార్లను చూడాలంటే గిడికి పోవాల్సిందే అని అంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు. చూడు సాంబయ్య, దేవుని గుడికాడ నువ్వు కిరాణా దుకాణం పెట్టుకోవాలంటే నాకు 20,000 లంచం ఇయ్యాలి, లేకుంటే గుడికాడ నీ దందా గిందా ఏం నడవదు చూసుకోమరి అని మహబాద్ జిల్లా గుంజేడు ముసలమ్మ గుడి పెద్ద బోగోజు భిక్షమాచారి దుక్నపాయనకు దమ్కి ఇచ్చిండట. అదిన్న దుక్నపాయన సరేది దాందేముంది ఇస్తా అని ఇచ్చినట్లే ఇచ్చి ఏసీబీ వాళ్ళకు పట్టించిండు. దీంతో ముచ్చట రూపిడి చేసుకొని గసొక్కమైన అది కన్ని పట్టుకవైరట ఏసీబీ అధికారులు. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.